ఆశ్రయించాల్సిన దేవుని వైపు మనసు పెట్టేట్లా ఎక్కడెక్కడికో తిరిగి ఏవేవో చేస్తూ ఉన్నారు. మనుషుల్ని నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తన గ్రంథంలో మనం చూడగలం. రాజులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులైన వారే ఎవరిని ఆశ్రయించారు తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుని ఆశ్రయించినంత కాలము వారు ఎలా ఉన్నారు అంటే వర్ధిల్లారట. దేవుని కృపలో వర్ధిల్లారు, అన్ని విషయాల్లో వర్ధిల్లారు, రాజ్యములో వర్ధిల్లారు, రాజ్యాన్ని నడిపించే విషయంలో వారు వర్ధిల్లారు, ఆర్థికంగా వర్ధిల్లారు, ఆరోగ్యపరంగా వర్ధిల్లారు. దేవుని కృపలో వారు వర్ధిల్లుతూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు మనుషుల్ని ఆశ్రయించలేదు, దయ్యాలను అసలే ఆశ్రయించలేదు, అన్య కార్యాలను ఆశ్రయించలేదు, అన్య పద్ధతుల వైపు వారు తిరగలేదు. వారు ఎటువైపు ఉన్నారు అని అంటే కంప్లీట్గా దేవుని ఆశ్రయించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆశ్రయించినంత కాలము వారు ఏం చేయబడ్డారనంటే వర్ధిల్లారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏదైనా కష్టం వస్తే మనుషుల దగ్గరికి పరిగెడతారు కొంతమంది. ఏదైనా విపత్తు వస్తే ఎవరెవరో దగ్గరికి వెళ్తారు. లేకపోతే ఏదైనా ఒక జ్వరం తగ్గకపోతే, ఏదైనా ఒక రోగం తగ్గకపోతే ఇంకెక్కడికి వెళ్తారు తెలుసా? రకరకాల వాటి వైపు పరిగెడుతూ ఉంటారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలాంటి వాటిని నువ్వు ఆశ్రయించినంత కాలం నువ్వు వర్ధిల్లలేవు.